రాష్ట్ర రాజకీయాల విషయాలకు వస్తే ఇప్పటికే కేరళలో కూడా ఎన్నికల ప్రచారం ముగిసింది. తమిళనాడు స్టార్ క్యాంపెయినర్గా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 12 నియోజకవర్గాల్లో మీరు అక్కడ స్టార్ క్యాంపెయినర్గా పోతున్నారు. ఎలా ఉండబోతుంది? నా అంచనాల్లో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంది. కేరళలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, పాండిచ్చేరిలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ అలయన్స్లో అధికారంలోకి రాబోతున్నాం. సరే, నాకు తమిళనాడులో వాళ్ళు స్టార్ క్యాంపెయినర్గా కూడా బాధ్యతలు ఇస్తూ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాకు స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు ఇస్తూ కాంగ్రెస్ పోటీ చేసే 28 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 12 కాన్స్టిట్యున్సీస్లో నాకు సీనియర్ అబ్జర్వర్గా బాధ్యతలు ఇచ్చారు. ఈ 10వ తారీఖు నుంచి ఒక 10 రోజుల పాటు ఎక్కువ సమయం అక్కడనే ఉంటాం. తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది, అదే డిఎంకే కాంగ్రెస్ అలయన్స్లో గెలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్.